కోనసీమలోని ఇరుసుమండలో బ్లౌట్ జరిగిన ప్రాంతాన్ని వైసీపీ నాయకులు పరిశీలించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కేడర్ అక్కడ పర్యటించింది. ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని జగ్గిరెడ్డి అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రమాదకర పనులు చేయడం కూడా తరచూ ప్రమాదాలు జరగడానికి కారణంగా ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి ₹1,00,000 సాయం చేయాలని డిమాండ్ చేశారు. కానీ డీప్ ఇండస్ట్రీ అనేటువంటి సంస్థకి ఇచ్చి మరి కోనసీమ వాసుల యొక్క ప్రాణాలతో ఆడుకుంటుంది ఓఎన్జీసీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. తప్పనిసరిగా విచారణ చేయాలి. ఈ గ్రామంలో ఎవరైతే లక్కవరం ఇరుసుమండి గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ₹1,00,000 చెప్పిన ఇంటికి మరి పే చేసే కార్యక్రమం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం బ్లౌట్ వచ్చిందంటే అప్పుడు వచ్చి మీరు కిలోమీటర్ వదిలిపెట్టేసి పారిపోండి అనే ఒక డైరెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప కేవలం భోజనం పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తుంది. కానీ ఎవరైతే ఇళ్ళు వదిలి వెళ్ళిపోయినటువంటి ప్రజలు పాపం రాత్రిపూట్ల వాళ్ళు ఇల్లు దోచేస్తున్నారు. కొన్ని చోట్ల ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిఘా కూడా ఉండాలా.